ఒకటి తేల్చాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఆయన మోసం చేయడానికి రకరకాలనే చెప్పుకుంటాడు. ఈ మధ్య డబ్బులు లేవు, కొండల్లాగా అప్పులు పెరిగిపోయాయి, దానివల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, దాని మీద సమీక్ష అని చెప్పి ఇదిగో మొత్తం 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పి ఒక లీక్ ఇచ్చాడు. ఈటీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్. అధికారులు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పి ఒక అబద్ధం, మరొక అబద్ధం. ఆమెదో అదైతే బీజేపీ పురంధరేశ్వర గారు చెప్పారో అదేవిధంగా తమరు ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పించావు. రాష్ట్రానికి నువ్వు 14 లక్షల కోట్లు ఉందని చెప్పావు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉందని చెప్పి అబద్ధం చెప్పించావు. ఆ తర్వాత ఏం చేసావు, మరలా రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసావు. మరలా ఇంకొక ఫిగర్ 12,93,261 కోట్లు ఆర్థిక విధ్వంసం అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగ్. దీని మీద 12,93,261 కోట్లు ఉందని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్. అంటే 14 నుంచి మళ్ళీ 12,93,000 తగ్గాడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి. తరువాత ఆ అంకెలు, తాను చెప్పినటువంటి అంకెలు వాస్తవం కాదు అని తెలుసుకున్న తర్వాత, నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పిన తర్వాత, ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలకి విలువ లేక ఎప్పటికప్పుడు వాయిదా వేసి బడ్జెట్ పెట్టుకున్నాను, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి తీరా నువ్వు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, 4,91,734 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ గ్యారంటీస్ సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, పక్కకు జరిపోయా 1,54,797 కోట్లు. అంటే రెండు కలిపితే ఎంత, 6,46,531 కోట్లు. ఇది నువ్విచ్చినటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో నువ్విచ్చినటువంటి అంకెల్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, రెండు కూడితే 6,46,531 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇదిగో ఈ ఫిగర్లు అని చెప్పి నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది ఏదో చెప్పడం కాదు, రిటర్న్ డాక్యుమెంట్. ఇది నువ్వు రోజు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో మన 2024-25లో నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్. కాబట్టి మరలా నిన్న చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ పట్టించుకోకుండా సిగ్గు లేకుండా ఏమాత్రం నిస్సిగ్గుగా మరలా 9,75,000 కోట్లు అని చెప్పి ఇంకొక ఫిగర్ బయట పెట్టాడు. తగ్గతా వస్తున్నాడు. 14కి వచ్చాడు, 10కి వచ్చాడు, 12కి వచ్చాడు, మళ్ళా 6 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరలా నిన్న 9,75,000 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పాడు. పోనీ చంద్రబాబు అప్పులు తీసుకురావడం లేదా, గతంలోనే అప్పులు జరిగాయంటే నీ పరిస్థితి ఏంది, ప్రతి మంగళవారం నువ్వు వెళ్ళడం, ఆర్బీఐ తలుపులు కొట్టడం, ఏ విధంగా ఎంత ఇస్తారో చూడండి, మేము ఏ విధంగా ఇస్తారు, ఎంత అప్పులు ఇస్తారని చెప్పి దాదాపుగా ఈ 9 నెలల కాలంలో అన్ని రకాలైనటువంటి అప్పులు కలిపితే, నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇతరత్ర అప్పులను కలిపితే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం. ఇది వాస్తవా కాదో చెప్పు. కాబట్టి వీళ్ళు దేనికి ఖర్చు పెట్టారు? ఈ 1,19,000 కోట్ల రూపాయలు ఒక్క పథకం కూడా ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి 5 సంవత్సరాల కాలంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. నువ్వేమన్నావు, వచ్చిన వెంటనే నేను అమలు చేస్తానన్నావు. అప్పులు మాత్రం అప్పులు కుప్పలు తీసుకొస్తున్నావు. 1,19,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులుంటే నీ అవసరాలకి, నీ రాబడికి ఖర్చు పెట్టుకుంటున్నావు తప్ప, నీకు బినామీ పేర్లతో భూములు ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి రాజధాని నేను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఏమాత్రం ఆలోచన లేకుండా పోవడం ఇది దుర్మార్గం. ఇది నువ్వు ప్రజలని నేరుగా దారుణంగా మోసగించడం అనేటువంటిది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. తెలిసి చేసినటువంటి మోసం. ఇవ్వలేమో, అయినా సరే అధికారంలోకి రావాలి అంటే చెప్పాల్సిందే, చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయాల్సిందే, ముగించాల్సిందే, 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే మనం అధికారాన్ని. అంతే తప్ప ప్రజలు, నువ్వు అధికారాన్ని అనుభవిస్తున్నావు, ప్రజలు నీకు ఓట్లు వేసి లేనిపోయినటువంటి బాధలు అనుభవిస్తున్నారు. అయ్యో ఎందుకు ఓటు వేశామా, ఇస్తాడని చెప్పి ఆశపడ్డామే, మన ఆశల మీద నీళ్లు చల్లాడని చెప్పి విపరీతంగా బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలకు. కాబట్టి నీకు లాభం చేకూర్చేటువంటి వాళ్ళకు నువ్వు తెచ్చినటువంటి అప్పు వినియోగిస్తున్నావు, దాని ద్వారా నీ మనుషులకు మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. వాస్తవం ఏంది, అప్పులు ఎవడన్నా తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ ప్రకారం తెస్తాం. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఫాలో అవుతారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అదే ఫాలో అవుతుంది. ఆయన నువ్వు ఎక్కువగా తెచ్చాడు, ఈయన ఎక్కువ తెచ్చాడు, ఆయన ఎక్కువ తెచ్చాడని చెప్పి ఎవడో నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చాలా వేగ్గా అబద్ధాలు ఆడడంలో కూడా అసలు ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెచ్చేసాడంటే రాష్ట్రంలో అప్పులు తెచ్చుకోవడానికి చట్టాలు లేవా? ఎఫ్ఆర్బిఎం ఉండే సంగతి నీకు తెలీదా? చదువుకున్నటువంటి
పిల్లలకి మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తులకి ఈ సమాజంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి అప్పులు తెచ్చుకోవాలంటే ఏంది ఉన్నటువంటి జిఎస్టీపీ మీద 3 నుంచి 3.5% తెచ్చుకోవాలనేటువంటిది ఎఫ్ఆర్బిఎంలో ఉండే